చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ రైతులకు స్పష్టం చేసింది. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని మంత్రులు సూచించారు. సాగునీటి విషయంలో ఎలాంటి భేషజాలు లేవన్న మంత్రులు కలిసికట్టుగా కరువును ఎదుర్కొంటామని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడంపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, రైతులు తీసుకోవలసిన ప్రత్యామ్నాయ చర్యలపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల్లో వివిధ శాఖలు తీసుకోవలసిన చర్యలపై అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. భూగర్భ జలాల పరిరక్షణకు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. భూగర్భ నీటి పరిరక్షణ ప్రత్యేకంగా ఒక అధికారిని సైతం నియమించనున్నట్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా యొక్క ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పి వాతావరణ నిపుణుల యొక్క సూచనల మేరకు రైతాంగాన్ని చైతన్యపరచడం కోసం ఈ రోజున అన్ని జిల్లాల్లో అత్యవసర సమావేశాలని ఈ ఎల్నినో ప్రభావం మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని, వర్షాలు వస్తాయి గతంలో మాదిరిగా ఆగస్టులోనో సెప్టెంబర్లోనూ భావించి మీరు నాటు పెట్టకుండా వరి ప్యాడీకి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనుభవపూర్వకంగా ఆ యొక్క భూమి, నేలల యొక్క స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని పడుతున్నటువంటి చిరుజల్లులకి చిరుధాన్యాలు వేస్తారా, పప్పు ధాన్యాలు వేస్తారా, నూనె గింజలు వేస్తారా, హార్టికల్చర్కి వెళ్తారా, భూగర్భ జలాల మీద ఆధారపడే రైతులు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలా. అదేవిధంగా ముందుగా మంచినీటికి సంబంధించి జిల్లా యంత్రాంగంతో పాటు భగీరథ అధికారులతో పాటు అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. రాబోయే 3 నెలల పాటు కరవు పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున రైతులు వరికి బదులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. జొన్న, మొక్కజొన్న, కందులు, మినుములు, పెసర, పామాయిల్ వంటి తక్కువ నీటిని తీసుకునే పంటలను సాగు చేయాలని కోరారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదన్న మంత్రి కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాళేశ్వరం కుంగిపోయిందనే విషయం మరచి మాజీ మంత్రి కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ప్రస్తుతం గోదావరిలో నీటిని ఎత్తిపోసేంత వరద లేదని స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ చెబితే తప్పకుండా కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోస్తామన్నారు. వర్షాభావం వల్ల ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు తగ్గుతుండటంతో తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఏర్పడినటువంటి ప్రకృతి ఈ పరిస్థితుల్లో, ఎందుకంటే ఒక సీజన్ వర్షం పడకపోతే మళ్లీ జూన్ దాకా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం త్రాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఒక ప్రణాళికను ఈ రోజు సమావేశం లోపల అధికారులతోటి కలిసి నిర్ణయం చేయడం జరిగింది. మరి వర్షాభావం ఉన్నప్పుడు తప్పకుండా వస్తున్నటువంటి కొద్దో గొప్ప నీటిని భూగర్భ జలాలుగా మార్చుకునేటువంటి ప్రక్రియలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రైతాంగం కూడా ఆరుతడి పంటలకు సంబంధించినటువంటి దాని లోపల కొంత మీ సామాజిక బాధ్యతగా త్రాగునీటికి సంబంధించి కానీ ఇతరత్ర అన్ని రకాల మౌలిక సదుపాయాల విషయం లోపల రాజకీయాలకు అతీతంగా జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి ప్రజలకు సంబంధించిన ఎటువంటి కష్టం రాకుండా అన్ని సౌకర్యాలు కలిగే విధంగా ఉండేటువంటి ఒక ప్రయత్నాన్ని కొనసాగిస్తామనే మాట మనం చేస్తాం. ఒక్కరోజు వరద ప్రాణహితకు సంబంధించిన ఆ మహారాష్ట్ర ప్రాంతాలకు సంబంధించిన వరద వస్తే ఆ వరద వస్తుందని తెలుసుకుని ఒక రోజు ముందుకు పోయి మేము ఈ విధంగా చూస్తున్నామని చెప్పే ప్రయత్నం కాదు. ఈరోజు నిపుణులతో మేము తీసుకోవాలి. ఈరోజు ఆ ప్రాజెక్ట్ అంతా కూడా ఎవరు సూపర్విజన్లో నడిపిస్తా ఉన్నాం? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వారు సూచనలు ఇస్తే తప్పకుండా తీసుకెళ్తాం, మాకేముంది. 100% వాళ్ళు సూచనలు ఇస్తే ఇమ్మీడియట్గా రేపే మొదలు పెట్టమంటే రేపే మొదలు పెడతాను. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇరిగేషన్ మంత్రి గారు చెప్పారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు. ఓకే. భూగర్భ నీటి పరిరక్షణపై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రులు తెలిపారు.